ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తుండటంతో అందుకు నిరసనగా రాష్ట్రం అంతటా దేవాలయాల్లో పాప ప్రక్షాళన పూజా కార్యక్రమం నిర్వహించాలని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దొనకొండలో వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఆధ్వర్యంలో శివాలయం మరియు ఆంజనేయ స్వామి బ్రహ్మంగారి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భక్తి శ్రద్ధలతో దేవుని వేడుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కల్తీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డిపై అబండాలు వేయడం మంచిది కాదంటూ సమగ్ర చర్యలు తీసుకోవాల్సిందేనని దేవుడి వేడుకోవడమైంది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడగడం సబబు కాదని, సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి ఏటా స్వామివారికి వస్త్రాలు సమర్పించేవారని, అన్ని మతాలపై గౌరవం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈ ప్రభుత్వం అబండాలు వేయడం సబబు కాదంటూ తెలియజేశారు. మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద అబండాలు వేయటము జరిగింది. మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు మరి ప్రభుత్వంలో దాదాపు ఆవు నెయ్యి 14 సార్లు వెనక్కి పంపడం జరిగింది. ఇది టెస్టింగ్లో సరిగా లేదని వెనక్కి పంపడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మన జగన్ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు దాదాపు సుమారు 18 ట్యాంకర్లు ఆవు నెయ్యి వెనక్కి పంపడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఏదో కావాలని అబండాలు వేయటం తప్ప ఇందులో ఏమీ లేదు. ఇది మంచి పద్ధతి కాదని మేము అందరం అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుడిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మనం కూడా ఈ మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన సర్పంచులకి, మాజీ సర్పంచులకి, ఎంపీటీసీ సభ్యులకి, మాజీ ఎంపీటీసీ సభ్యులకి, జిల్లా యూత్ సభ్యులకి, మరి కార్యకర్తలకు, నాయకులకి, పార్టీ అభిమానులకి, శివన్న అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి ఈ ప్రభుత్వం మీద, ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద, రాష్ట్ర స్థాయిలో అందరి మీద దాడులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఒక మతానికే సంబంధించిన వ్యక్తి అనే విధంగా చిత్రీకరించి రాష్ట్రంలో ఈ హిందూ సంస్థలని, క్రిస్టియన్ అని, ముస్లిం అయినట్టని ఎవరికి వాళ్ళకి వివరించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారి 5 సంవత్సరాలు తిరుమలలో అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఈయన ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలుగా అదే కార్యక్రమాలు చేసినారు. వారు ఏ రోజైనా నేను హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నానని ఏ రోజు చెప్పలేదు. వాళ్ళు హిందూ సంప్రదాయం కొనసాగిస్తారు. వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు. 100 రోజులకే మేము ఎందుకు వేసిన ఆయన ఈ చంద్రబాబు నాయుడికి అనేది బాధపడే రోజులు వచ్చి అందరూ బాధపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మనము మళ్ళీ తొందరగా ఇంటికి పంపించాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మీరు చేసి ఇలాంటి కార్యక్రమం వల్ల మద్దతు పెరుగుతా ఉందే కానీ ఏం తగ్గటం లేదు. ఇది మీకు ఈ స్టార్ట్ అవుతున్నది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పోవడానికి మీరు ఎవరు ఆపే పరిస్థితి లేకుండా కానీ ఆయన ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్ కోసం, క్యాడర్ కోసం మనం కరెక్ట్ కాదని చెప్పి ఉద్దేశంతో నేను వాయిదా వేసుకున్నాడు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం, జిల్లా, రాష్ట్రం అన్ని చోట్ల మంచి క్యాడర్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి కార్యకర్తలందరూ అన్ని విధాలుగా సహకారంతో మళ్ళీ ముందుకెళ్తారు. ఊతున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షులు మా దర్శి శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి గారు మీరు అందరు కార్యక్రమాలు చేయమని చెప్పగానే ఈ మా కరుణారు కృష్ణారెడ్డి గారు, మండలంలో ఉన్నటువంటి ఎంపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం మేము పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ జయప్రదం చేసినందుకు అందరికీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశానుసారం దొనకొండ మండలంలోని మండల హెడ్ క్వార్టర్లోని బ్రహ్మంగారి గుడిలో ఈరోజు కాకర్ల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి గారు జిల్లా యూత్ అధ్యక్షులు, అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, గ్రామ బాధ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు పాప పరిహార పూజలు చేయటం జరిగింది. పాప పరిహార పూజలు ఏమిటా అంటే, ఈరోజు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు
కల్తీ నెయ్యి కలిపాడు తిరుపతి లడ్డూల్లో అని చెప్పి విష ప్రచారాన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకి వ్యతిరేకంగా చేయాలనే ఒక పెద్ద కుట్ర చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్రైస్తవ నాయకుడు, ఆయన హిందువులకు సంబంధం లేదు అన్నట్టు ఆయన్ని చిత్రీకరించారు. మళ్ళీ కలుద్దాం.